నమస్తే అన్న, ఏం పేరు? శివనాగేశ్వరరావు. ఏమని శివనాగేశ్వరరావు నా పేరు. అన్న, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందన్న? 2 సంవత్సరాలన్నర అవుతుంది. 2 సంవత్సరాలన్నర పరిపాలన కూడా అద్భుతంగా ఉంది. ఎందుకంటే అద్భుతంగా ఉందంటే, ఇదివరకు ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చిన పట్టాలు ఆ ఏరియాయే. ఎలా అంటే 11వ వార్డు అంటే మీకు ప్రకాశ్ నగరం కోరి కాలనీ అంటారు. తర్వాత వచ్చేసి 13వ వార్డు, అక్కడికి వచ్చేసరికి అది కూడా లోకేష్ కాలనీ. అక్కడ 2 కాలనీస్ ఉంటాయి. వాస్తవంగా కోరి కాలనీ, సుదుర్గాపురాన్ని 3 కాలనీలని వైసీపీ గవర్నమెంట్ తీసేస్తానంది. ఎందుకంటే పైప్ లైన్ కూడా వేసారు. వేసేసిన తర్వాత లోకేష్ గారు ఒకటే అభయం ఇచ్చారు. మా పాపాయమగుడి సెంటర్ దగ్గరికి వచ్చాక ఆయన ఒకటే హామీ ఇచ్చారు, నేను మీకు పట్టాలు ఇస్తా, మీకు పట్టాలు ఇచ్చిన ఈకోపోయిన రోజు నన్ను సొక్కబడుకు నన్ను అడగండి అన్నారు. అదే మాట అదే బాట, అదే మాట అంటాం కదా, మడమ తిప్పడు మాట మార్చడు అన్న టైపులో ఆయన అలాగే నిలబడ్డాడు. అలాగే ఈరోజు మగోళ్ళలాగానే పట్టాలు ఇచ్చాడు. పోయినసారి 3,000 పట్టాలు ఇచ్చాడు, ఈసారి 3,000 పట్టాలు ఇస్తున్నాడు. దీంట్లో కూడా పోయినసారి సగం వచ్చినాయి. ఏది రాయకోరి ప్రకాశ్ నగరం మొదటి విడతలో, తర్వాత ఇప్పుడు 2వ విడతలో కూడా అక్కడకు మొత్తం వచ్చేసినాయి. అక్కడ పట్టాలు మొత్తం వచ్చేసినాయి. ఎందుకంటే ఇదివరకు ఉన్న ఆర్కే గారు ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా చెప్పాడు ఇల్లులు తీసేస్తామని. ఇల్లులు తీసేటువంటి ఏంది మామూలు విషయం కాదు కదా. మీరు నారా లోకేష్ గారి మాట నమ్మాం కాబట్టే 90,000 మెజార్టీ ఇవ్వగలిగాం. నమ్మారు కాబట్టే. మాకు కావాల్సింది ఏంటి? మాకు కావాల్సింది ఫుడ్, నీరు. ఎక్కడ ఏంటి అది పారంబోకు, కొండ పారంబోకు, రెవెన్యూ పారంబోకు, చెరువు పారంబోకు, ఫారెస్ట్ భూమి ఉంది. ఇందాక మేము అడిగాం ఫారెస్ట్ భూమి గురించి. డీఫారెస్ట్ చేసేసి మీకు కూడా పట్టాలు ఇస్తామమ్మా అన్నారు. ఎందుకు ఇచ్చినప్పుడు అది ఎవరా? ఎందుకంటే మా నమ్మకమే మా లోకేష్. సంక్షేమ పథకాలు ఏమి వచ్చినాయి కుటుంబ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు వచ్చినాయి కదా. ఏమొచ్చినాయి? మహిళలకి బస్సు ఫ్రీ వచ్చింది, తల్లికి వందనం రేపు రిలీజ్ చేస్తున్నారు. ఒకసారి ఇచ్చారు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. వాహన మిత్ర ఉంది, అది రిలీజ్ చేస్తున్నారు. అది మనం ఒకసారి ఇచ్చారు, ఒకసారి ఇస్తున్నారు. ఆల్రెడీ రైతు భరోసాకి సంబంధించిన మొత్తం ఆల్మోస్ట్ ఇచ్చేసినట్టే. ఆయన 3 విడతలు ఇచ్చేసినట్టే. ఈ పట్టా ఇష్టం అనేది ఒక కళ. మేము ఉన్నాం, ఆ కోరిలో ఉన్నాం. ఇస్తారులే. మా నాన్న ఉన్నాడు, నాకు 45 సంవత్సరాలు. ఎప్పుడో చెప్తానే ఉన్నారు పట్టాలు ఇస్తాం అన్నోళ్లే గాని పట్టాలు ఇచ్చి చేసి చూపించిన మగోడే లేడు. మీరు ఇన్ని చెబుతున్నారు మరి అన్నీ వచ్చినాయని. మాజీ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది అంటున్నాడు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అంటున్నాడు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అనేది నేను కరెక్ట్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఏది అవ్వలేదో జగన్మోహన్ రెడ్డిని అడగమనండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డికి సూపర్ 6లో ఏమీ అవ్వలేదో అది ఛాలెంజ్కి రమ్మనండి, నేను మాట్లాడతా. ఎందుకంటే వాస్తవంగా కూటమి ప్రభుత్వం చేయాల్సిన అన్నీ చేస్తుంది. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెడుతుంది. మరి మా లోకేష్ గారు ఏమి ఇచ్చారు? అదనకమైన బరువైంది ఏంటో చెప్పనా? ఈ పట్టాలు ఇటువే. పట్టాలు ఇచ్చేది కూడా సాధ్యం కాంది కూడా సాధ్యం చేసి చూపించాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి చెప్పమనండి. కళ్ళు మూసుకుపోయినాయేమో, కళ్ళు ఏమైనా మూసుకుపోతే తెలుసుకోమనండి. ఎందుకంటే ఇక్కడే ఉన్నాడు, మేము కూడా అవతలైపోయి ఉంటాం. ఎక్కడ ఉన్నాం ఇదివరకు మేము కూడా అదే. మేము ఇదివరకు కూడా అది వైసీపీయే, గతంలో వైసీపీయే. జగన్మోహన్ రెడ్డి మోసాలు తట్టుకోలేక, అతను చేసే దాగులు తట్టుకోలేక అక్కడ ఏమండి 20,000 నుంచి 40,000 నుంచి 30,000 నుంచి ఉంటున్నామండి ఇల్లు తీసేస్తామంటున్నాడు. స్థానిక ఎమ్మెల్యే ఎవరు? ఆర్కే ఆల రామకృష్ణారెడ్డి తీసేస్తామని పబ్లిక్ గా చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తాం? ఉంటామా దాంట్లో? కుళ్ళు రాజకీయం, రెడ్డి రాజకీయం. ఇక్కడ కుళ్ళు రాజకీయం లేదు, లేవు. కమ్మ రాజకీయం ఏమి లేవు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపీట వేసిన మగోడు ఎవడైనా ఉన్నాడంటే చంద్రబాబు. అది నచ్చి చంద్రబాబు గారు మీద అభిమానంతో ఆ చంద్రబాబు గారు ఏం చేశారు? ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఆయన బాధపడ్డాడు, కుమిలి బాధపడ్డాడు. కళ్ళమ్మటి నీళ్ళు గారిని ఒక సీనియర్ 14 సంవత్సరాలు చేసిన సీనియర్ నాయకుడు బాధపడ్డాడు. ప్లస్ మా లోకేష్ గారు మాకు పట్టాలు ఇస్తారని ఒక హామీ ఇచ్చాడు. లోకేష్ గారు మంగళూరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్న? అందుబాటులో ఖచ్చితంగా ఉంటాడు. మరి గత వైసీపీ నాయకులు నారా లోకేష్ మంగళూరు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, విదేశాలు వెళ్ళి ప్రభుత్వ సొమ్ముతో జలసాలు చేస్తున్నారు అంటున్నారు. ప్రభుత్వ సొమ్ముతో జలసాలు ఏం చేయట్లా. ఈ రోజు ఆయనకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? ఐటీ శాఖ మంత్రి, మా స్థానిక ఎమ్మెల్యే, మా మంగళగిరిలో ఏం చేయాలి? ఆయన చేయాల్సినవన్నీ చేస్తున్నాడు. ఈ రోజు నిడమరలో కట్టారు స్కూలు. ఆ స్కూల్ ఎలా ఉంది? నిడమరలో కట్టిన గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది? ప్రైవేట్ స్కూల్ తల తనినట్టుంది.
అలా ఎవరన్నా చేశారా? కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందా? వైసీపీ గవర్నమెంట్ చేసిందా? చేయలేదు కదా. ఇప్పుడు ఎలా ఇప్పుడు ఈరోజు 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్లో నెంబర్ 1 స్థానంలోకి వచ్చారంటే ఎవరి పుణ్యం? మా ఐటీ శాఖ, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్య గురించి మాట్లాడారు కాబట్టి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థ బాగుందా, ఈ సంవత్సరం ఈ కుటుంబ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ బాగుందా? ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు, ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు, ఇదివరకు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. నాకు 45 ఏళ్ళు, నేను 7th క్లాస్ డిస్కనెక్ట్. అప్పుడు ఇంగ్లీష్ లేదు, 6th క్లాస్ 7th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యేది. ఈ రోజు నుంచి ఇది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఇంగ్లీషు. ఈ రోజు పాస్ అయ్యారంటే 10th క్లాస్లో పిల్లలు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారనే ముఖ్యంగా ఇదయ్యారు. ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్లో ఈ రికార్డు ఉందా? వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో రికార్డు ఉందా? 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లో పాస్ అయినట్టు రికార్డు ఉందా? లేదు కదా. ఈ రోజు ఎందుకు పాస్ అయ్యారు? ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎందుకు సంతోషంగా ఉన్నారు? ఆయన పుణ్యమేది. వాస్తవం చెప్పాలంటే అదే. ఐటీ మినిస్టర్గా ఉద్యోగ కల్పన చేస్తున్నారు నారా లోకేష్ గారు. చేస్తున్నారు. కంపెనీల పరంగా కంపెనీలు వస్తున్నాయా? కంపెనీలు ఎందుకు రావట్లా? ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి, రాని ఆ వైసీపీకి సంబంధించిన ఆ గొడ్డల పార్టీ సంబంధించిన వాళ్ళు నేను ఒకటే చెప్తున్నా, కళ్ళు మూసుకుపోతే కళ్ళు తెరుచుకోమనండి, లేదా ఒక 90 వేసుకోమనండి, కళ్ళు తెరుచుకుంటాయి. అంతకుమించి మేమేం చేయలేము. ఎందుకంటే కళ్ళ ముందర కనబడుతున్నాయి. పసిపిల్లడే చెప్తున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎలా చదువుకుంటున్నాము, ఎలా పరిస్థితులు ఉన్నాయో చెప్తున్నారు. ఈ గవర్నమెంట్ బాగుంది. రాజధాని నిర్మించడానికి 2 లక్షల కోట్లు అవుతాయి అంట. ఈ మావిగాన్ని నిర్మించడానికి 20,000 కోట్లు అవుతాయి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మావిగాని పేరుతో కూటమి ప్రభుత్వం డబ్బులు దోచుకుంటుంది, రాజధాని పేరుతో 2 లక్షల కోట్లు పెట్టి దోచుకుంటుంది కూటమి ప్రభుత్వం. అదే మావిగాన్ని అయితే నేను 20,000 కోట్లు పెడితే కడతా అంటున్నాడు జగన్. నమ్మొచ్చా? ఏంది జగన్ చెప్పేది? ఫస్ట్ ఏం చెప్పాడు జగన్? నేను రాజధానికి వ్యతిరేకం కాదన్నాడు. తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇప్పుడేమో తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఏమన్నాడు? వైజాగ్ రాజధాని అన్నాడు. 3 రాజధానులు అన్నాడు. అంటే 3 ముక్కల ఆట. రాజధాని 3 ముక్కల ఆట. 3 ముక్కల ఆట కాదుగా రాజధాని 3 ముక్కల ఆట కాదుగా. రాజధాని 3 ముక్కల ఆట అయితే మనం అనుకోవాలా. ఇప్పుడు ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా సరే 3 రాజధానులు ఉన్నాయా? లేదు. వైజాగ్ అన్నాడు, కడప అన్నాడు, అమరావతిని కొల్లగొట్టి దోపిడీ చేసి అమరావతిని మోసం చేసిన ద్రోహి ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డికే దక్కిద్ది ఆ ఘనత. అతనికి ఏం తెలుసండి? ఇప్పుడు మచిలీపట్నం, ఇప్పుడు మాకు స్పష్టంగా నరేంద్ర మోడీ గారు వచ్చి రాజధాని ప్రభుత్వంలో మీటింగ్ పెట్టి మా చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ గారిని, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మొత్తాన్ని ఆనందంతో ఒక్క మాట ఇచ్చారు, రాజధాని అమరావతేనని. రాజధాని అమరావతే కాబట్టి రాజధాని అమరావతే. అతనికేం తెలుసండి? 3 రాజధానులు అనేవాడికి ఏం తెలిసింది? 3 ముక్కలు ఆడుకునేవాడికి. ఇప్పుడు మనకు అమరావతి రాజధాని అని చెప్పి ఫస్ట్ పెట్టింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ రాజధాని అంటే ఎవరికి ప్లస్? మనకి ఇదివరకు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం, చాలా కష్టపడేవాళ్ళం. హైదరాబాద్ వాళ్ళని నైట్ ట్రైన్ ఎక్కేవాళ్ళం, పొద్దున్నే చేరుకునేవాళ్ళం. ఆ సెక్రటరీలో తెలిసేది కాదు, 2 రోజులు టైం పట్టేది, చూసుకుని వచ్చేవాళ్ళం. ఈరోజు కళ్ళు మూసి కళ్ళు తెరిచినప్పుడు రాజధానిలోకి వెళ్ళిపోతున్నాం, సెక్రటరీకి వెళ్తున్నాం, సైన్ కావాలంటే సైన్ తీసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం. ఈరోజు మీకు పబ్లిక్ ఒక మాట చెప్పాలంటే రాజధాని ఇక్కడ ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటి చెప్పనా? నా కొడుకు ఈరోజు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఈ సంవత్సరం. వాడికి ఏదైనా ఉద్యోగం రావాలంటే వాడు వెళ్ళిపోతాడు ఎక్కడికి? ఏ వైజాగో ఏ హైదరాబాద్ ఉద్యోగం పోతాడు. అదే మా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, మా చంద్రబాబు గారు ఇక్కడే కట్టారనుకో, ఇక్కడే ఉంది కాబట్టి కడుతున్నారు కాబట్టి నా కొడుకు ఉద్యోగం నా కళ్ళ ముందర కనబడతాడు. తను మ్యారేజ్ చేసుకుని ఉద్యోగం చేసుకుంటా నా కళ్ళ ముందర కనబడతాడు. అదే ఇక్కడ రాజధాని లేదనుకో, ఎక్కడికి వెళ్తాం? రాజధాని లేకపోతే ఎక్కడికి వెళ్ళలేం కదా. 3 రాజధానులు చేసేవాడికి ఆ గొడ్ల పార్టీకి ఒకటే మాట చెప్తున్నా, ఆడి కళ్ళు మూసుకుపోయినాయేమో కానీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోమను. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అవాకులు చవాకులు పేల్చకుండా నిజమా అబద్ధమా తెలుసుకొని మాట్లాడుకోమనండి. మీరేమో కూటమి ప్రభుత్వం గురించి ఇంత అద్భుతంగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో కూటమి ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయారు, 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, వచ్చేది మన ప్రభుత్వమే, అప్పుడు మంచి చేద్దాం అంటున్నాడు. 2029 ఎలక్షన్లో ఛాలెంజ్ చేసి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గనక ఏమన్నా పెరిగితే ఒక 5 సీట్లు ఏమైనా పెరుగుతాయేమో ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రాడు. మీకు ఎందుకండి? దమ్ముంటే మంగళగిరిలో మా లోకేష్ గారిని ఓడించమనండి. నారా లోకేష్ గారిని ఓడించమనండి. దమ్ముంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు మూసుకున్నారు, కళ్ళు తెరుచుకోండి. ఇప్పుడే నీ చుట్టూ ఉన్న పొరలన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని లోకేష్ గారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు అని తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే ఇదివరకు లక్షలు ఇచ్చి జీతకాలం పెట్టుకున్నావు, కోట్లకు అధిపతులు ఉన్నారు వాళ్ళు. ఎవరు? నేను చెప్పకూడదు, నీకే తెలుసు.
అలాంటి వాళ్ళని తీసేసి ఇప్పటికైనా జనాల్లోకి రండి. పరదాలు కట్టుకొని వెళ్ళటం కాదు, పోలీసులు బందోబెట్టి పెట్టుకొని వెళ్ళటం కాదు. ఈ రోజు పేదోడి ఇంటికి రండి, ఆ పేదోడే నీకు చెప్తాడు ఏం జరుగుతుందో జరగపోతుందో, నువ్వేం చేశావో చెప్తాడు. దయచేసి ఇప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు చెయ్యండి, వాస్తవంగా చెప్పండి.